హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను ఏం చేయబోతున్నానంటే కాలీఫ్లవర్ కూర చేయబోతున్నాను. ఈ కాలీఫ్లవర్ కూర చపాతీలకి అన్నంలకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ముందైతే పురుగులు అన్నీ లేకుండా బాగా చూసుకొని అయితే అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా ఫ్రెష్గా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వేడి నీళ్ళు బాగా వేడి చేసుకోవాలి. కట్ చేసే ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఇలా అన్నీ ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఇంకా ఏమన్నా ఉంటే అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఉప్పు కనుక వేసి ఈ నీళ్ళల్లో ఇలా కనుక కలిపామంటే ఏదైనా ఉన్నా కూడా మనకి పోతాయి అన్నమాట. కాసేపు ఇలాగే ఉంచుకొని కడుక్కుందాము. తర్వాత ఎలా చేయాలో అయితే చూపిస్తాను. వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఉప్పు పసుపు వేసి అయితే ఒక 10 నిమిషాలు ఉంచేసాను అనమాట. నీళ్ళు కూడా కొద్దిగా చల్లబడిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం దేంట్లో కూర వండుకుంటామో దాంట్లోకి అయితే వేసేసుకుందాం. అన్నీ ఇలాగా మొత్తం అన్నీ తీసేసుకొని ఇందులో వేసేసుకొని ఇంకోసారి ఇవన్నీ మంచినీళ్ళు పోసుకొని కడుక్కొని అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ అయితే ఇందులోంచి తీసి చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చాయో. చూడండి, మళ్ళీ ఇంకోసారి అయితే మంచినీళ్ళు అయితే పోసి కడిగాను అనమాట. పోసి కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ముందైతే ఇందులో నీళ్ళు పోసుకొని మనకి ఎన్ని కావాలన్నీ అయితే నీళ్ళు పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టేసేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను కదా. ఈ లోపల అయితే నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను కూరలోకి సరిపడా. ఈ టమాటాలను అయితే బాగా ఇలా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా పిసుకు వేస్తాను అనమాట. చాలా బాగుంటాయి అన్నీ. బాగా అయితే ఒక 2-3 మీడియం, 2 చిన్నవి తీసుకున్నాను, పెద్దది తీసుకున్నాను అనమాట. ఇది బాగా ఇలా పిసుక్కొని గుజ్జులాగా చేసేసుకుందాము. బాగా చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కనుక చేస్తే పిసికి వేసుకోవాలి. బాగా ఇలా మెత్తగా అయితే పిసికేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత చూసుకుందాము. చూడండి, బాగా అయితే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఆవిరి పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాము. పిసికి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేసుకుందాము. బాగా గుజ్జులా పిసుక్కోవాలి. చూడండి, రెడ్గా మెత్తగా ఉండే టమాటాలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 ఎర్రగడ్డలు అయితే వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకుందాం కూరకు సరిపడా. తీయంగా ఉంటుంది. కొద్దిగా కారం వేసుకుందాం. 2.5 స్పూన్ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న ఉప్పు పసుపు కారం టమాటాలు అన్నీ బాగా అయితే ఉడికి కొద్దిగా చిక్కబడాలి ఫ్రెండ్స్. ఈ లోపల కొద్దిగా దీనికి మనం కొబ్బరి పప్పులు దంచుకుందాము. ఇది అలాగే తిరిగి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. కూర ఉడికే లోపల మనమైతే కొద్దిగా మసాలా వేసుకుందాము. ఇదేంటంటే పచ్చి కొబ్బరి అనమాట. కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఒక చిన్నది ఎంత ముక్క అనమాట. కొద్దిగా పుట్నాల పప్పు, ఒక 2-3 తెల్లబాయలు, కొద్దిగా అల్లం, చిన్న అల్లం ముక్క అనమాట. కొద్దిగా తుంచేసుకున్నాను. ఇవన్నీ అయితే ఒక చిన్న జార్లో అయితే వేసేసుకుందాము. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. అంతే ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మసాలా అయితే ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనం పొడి కొట్టుకుందాం. చూడండి, మసాలా అయితే ఈ విధంగా వేసుకున్నాను పొడిలాగా. ఇప్పుడైతే ఇది మనం కూరలో వేసేద్దాం. మూత తీస్తాను. చూడండి, కూర బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇదంతా బాగా చిక్కగా ఉడకాలి ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత పోపు వేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అనమాట. ఇప్పుడైతే బాగా ఇప్పుడు మనం పుట్నాల పప్పు వేసాం కదా, చిక్కబడిపోతుంది అనమాట కూర. బాగా ఉడకనిద్దాం చిక్కబడే వరకు ఫ్రెండ్స్. సరే మూత వచ్చేద్దాం. చూడండి, మసాలా అంతా వేసాను కదా, మెత్తగా ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకొని ఇంకొక పెనం పెట్టుకొని పోపు వేసుకుందాం. చిన్న పెనం అయితే పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే పోసాను. ఆయిల్ వేడెక్కనిచ్చి పోపు వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఆవాలు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, తెల్లగడ్డ,
ఎర్రగడ్డ, కరివేపాకు బాగా వేగిన తర్వాత కూరలో పోసేసుకుందాం. చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు తీసి మనం కూరలో అయితే పోసేసుకుందాం. కూర అందులో ఉడుకుతుంది కదా, మనం ఇంకొక పక్క పోపు వేసుకున్నాం కదా. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొద్దిగా బాగా కలిపేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే. ఇప్పుడైతే మనం కొద్దిగా ఉడకనిచ్చి అయితే తీసుకుందాము. కొద్దిగా ఉడికి చూడండి, కూర కూడా బాగా చిక్కబడిపోయింది కదా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే చపాతీలకి అయితే చాలా బాగుంటుంది ఈ కూర. అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలకి, పుల్కాలకి, పూరీలకి అయితే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఎంత ఈజీగా చేశాను చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం. స్టవ్ అయితే కట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. నేనైతే చపాతీలకి చేశాను అనమాట కూర.